హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ప్రజెంట్ అయితే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. ఎందుకున్నా అనేది మనం ముందు మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే మ్యాటర్ చెప్పేస్తాను. ఏం లేదు, నేను చెప్పాను కదా పామ్లెట్ అయ్యి వెళ్ళేది ఉంది అనేసి. ఆ ప్రోగ్రామ్ ఈరోజు అయితే డిసైడ్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ బయట ట్రాక్టర్ అన్ని రెడీ అవుతున్నాయి. ఇప్పుడు వెళ్ళామంటే నైట్ మొత్తం అక్కడ స్టే చేయాలి. పొద్దున్నే లేచి మళ్ళీ అప్పుడు పామ్లెట్ స్వామికి పూజ చేసుకొని మళ్ళీ మేకపోతును కోసి అక్కడే భోజనాలు చేసుకొని ఇంటికి వచ్చేస్తాం. లైట్ ఫెయిల్ అయిపోతుంది కదా, సో మొత్తం క్లారిటీ ఏం లేదు. ఇంకా అన్నీ రెడీ అవుతున్నాయి. ఇక్కడ అమ్మలక్కల ముచ్చట్లన్నీ రెడీ అయిపోయినాం అనమాట. వచ్చాను సన్నడా. వాడిని అంతసేపు వంగబెట్టాను నడుములు వచ్చేవానికి. నక్షత్ర క్లారిటీ లేవు. ఫ్రంట్ క్యామ్ పెడితే అత్తది ట్రాక్టర్ ఫుల్ అయిపోయింది. స్థలం కూడా లేదు ఇంకా ట్రాక్టర్కి. వర్ణయ్య నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, మా అక్కడ కూర్చో. లక్ష్మ అబ్బిని కూర్చోబెట్టుకొని ఇక్కడ కూర్చోబెట్టుకున్నాను. అట్ట కూర్చోరు ఇద్దరు. ఇంకా కళ్ళులో కంప కొట్టుంటే కంప కంప చెప్పిన మాట వినాలా. తొక్కుతుంది అప్పుడు సరిపోతాలే మేకపోతే పట్టుకొని. కూర్చోాలా అట్ట కూర్చోాలా. స్వామికి హాయ్ చెప్పు నరసింహ. యాడికి పోతున్నాం? యాడికి? సామికా? ఏం సామికి నాన్న? నీ ఆనందమే ఆనందం రబ్బా. నా ఆనందం కాదు, నీ ఆనందం. చెప్పు లక్ష్మమ్మ, నువ్వు చెప్పమ్మా. గోవింద చెప్పు. గోవింద
ఏమొచ్చింది ఏమొచ్చిందే గుంటకన్నమ్మా ఫ్రెండ్స్ ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండానే అట్లా అప్లోడ్ చేద్దాం అనుకున్నా బట్ కానీ కొంచెమైనా చెప్పాలి కదా క్లారిటీ కోసం అన్నట్టు ఇస్తున్నా అనమాట. ఇక టైం వచ్చేసి మాకు ఎగ్జాక్ట్లీ మేము ఇంటి దగ్గర 6:40కో 7కో 6:30 6:40 కల్లా స్టార్ట్ అయిపోయామన్నమాట. అయితే మేము అంటే పామ్లెట్ దావకు చేరుకునేసరికి మాకు 8 అయింది టైం. అయితే సారీ ఫ్రెండ్స్, కొంచెం హెల్త్ బాగాలేదు నాకు. సడన్గా ఏమంటారు ఆ పామ్లెట్ ఆమె దగ్గర బోరింగ్ నీళ్ళు తాగినామన్నమాట. అవి తాగిన దగ్గర నుంచి కొంచెం ఫీవరు జలుబు దగ్గు అవన్నీ పక్కన పెడితే నాకు ఎప్పుడూ రానిది ఒకటి వచ్చిందనమాట. ఏంటంటే కమ్మగడ్డ అంట. ఏంటో ఇది చెవి దగ్గర వచ్చింది. అబ్బా నరకం చూస్తున్నా ఫ్రెండ్స్ నేను దీంతో 2 డేస్ నుంచి. సో అందుకనేసి నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు. నాకు నిజంగా నిన్న స్టార్ట్ అయింది, కొంచెం లైట్గా ఉండింది ఈ గడ్డ అనేది. నేను పోతుందిలే అనుకున్నాను కానీ నాకు ఎంత ఇది చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం వాచిపోయింది ఒక చంప మొత్తం అంతా కూడా. నాకు నేనే అద్దంలో చూసుకుంటే నేనేనా అన్నట్టున్నా అనమాట. ఓకే ఇది పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ మన వీడియోలో మ్యాటర్ చెప్పుకుందాం. అస్సలు ఏం క్లారిటీ లేదు కదా. ఈ టైం వచ్చేసి 9 అవుతుందన్నమాట. మేము ఇది ఏమంటారు పెద్ద అహోబిలంలో పామ్లెట్ అయ్యే స్వామి దావకు పోయేసరికి మాకు 9 దాటేసింది టైము. ఇంకా ఎగ్జాక్ట్లీ మేము పామ్లెట్ అయ్యే స్వామి దగ్గరికి పోయేసరికి అయితే కనుక టైం వచ్చేసి 12:30 ఈజీగా అయింది. 12:30 12:40 అయిందనమాట. ఆ టైం వరకు మేము అక్కడికైతే చేరుకున్నాము. కానీ ఫ్రెండ్స్ ఉక్కు స్తంభం అనుకున్నాను కానీ ఉక్కు స్తంభం కంటే దారుణంగా ఉంది ఫ్రెండ్స్. దారి అయితే మాత్రం అమ్మ బాబోయ్ నడుములు మొత్తం సాపులు అయిపోయినాయి ట్రాక్టర్లో. మాకైతే కనుక ఏం కనిపించట్లేదు క్లారిటీ అయితే. బట్ కానీ వీడియో అయితే షూట్ చేశాను, అక్కడక్కడ షూట్ చేశాను అనమాట. చూసారా ఇక్కడ దగ్గర ఇదేమంటారు గేట్ల వరకు అయితే వెళ్ళిపోయాము. గేట్ల దగ్గర నుంచి ఇది ఏదో ఊట్లు అంటారంట ఈ ప్లేస్ని. అక్కడ ఏంటంటే అందరం కలిసి తిందాం అన్నట్టు ఇంకా ట్రాక్టర్ ఆపుకొని తింటున్నాం అనమాట. ఇంకా తినడానికి మా అత్త చపాతీ పప్పు చేసుకొని వచ్చింది. ఇంకా సో అందరం ప్లేట్లు తీసుకొని తలా ఇంత పెట్టుకోవడం తింటున్నాం. కానీ ఫ్రెండ్స్ నా లైఫ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనుకుంటాను నేనైతే కనుక. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు పామ్లెట్ స్వామికి పోలేదు, అంటే తావుకు పోలేదనమాట. చిన్నప్పటి నుంచే అనుకునేదాన్ని ఒక్కసారైనా తీసుకెళ్ళండి అమ్మ అంటే మా అమ్మ వాళ్ళు వద్దమ్మా పోలేము, ఆ దారి బాగోదు, అది ఇది ఎవరైనా ట్రాక్టర్ పెట్టినప్పుడు పోదాం అనేవాళ్ళు. కానీ అప్పటి నుంచి ఇన్నేళ్ళకి నా కోరికని మా అత్త తీర్చిందనమాట. సో మొత్తానికి పామ్లెట్ స్వామికి వెళ్ళాను, అన్నీ చూసాను, చాలా బాగుండింది. మేము చేసుకున్న వంటలు అంటే మేము కుకింగ్ చేసినవి అందరం ఫ్యామిలీ అంతా ఎంత మంచిగా ఎంజాయ్ చేసాము అంతా మొత్తం కూడా వ్లాగ్ షూట్ చేశాను అనమాట నేను. బట్ కొంచెం లెంత్ ఎక్కువ అయింది, సో దానికోసం 2 పార్ట్స్ కదా డివైడ్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఏమో తెలియదు ఫ్రెండ్స్, మాకు ఎప్పుడూ అందరం ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గరికి వెళ్ళినా సరే ఏదో ఒక బ్యాడ్ అయితే జరుగుతుందనమాట. బ్యాడ్ అనుకోవాలో మరి మేము వెళ్ళిన వేళ విశేషం బాగాలేదనుకోవాలో లేకపోతే డ్రైవర్ టైం బాగాలేదనుకోవాలో తెలియదు కానీ బట్ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. అదేంటంటే కనుక మేము పామ్లెట్ అయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా ట్రాక్టర్ని ఒక దగ్గర పార్క్ చేసుకుంటాం కదా, ఒక దగ్గర పెట్టుకొని అన్నీ మొత్తం షిఫ్ట్ చేసుకోవాలి కదా కిందికి. సో అన్నట్టు డ్రైవర్ ఏం చేస్తాడంటే కనుక ట్రాక్టర్ని యూటర్న్ చేస్తున్నాడు అనమాట. యూటర్న్ చేసేటప్పుడు ఏమైందంటే ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ అంటే ఏంటంటే మా బండికి ట్రాక్టర్కి వెనకాల కట్టె పుల్లలు కట్టినారనమాట. పాపం మా విషయం ఏంటంటే డ్రైవర్ అన్నకి అస్సలు తెలియదు, ఎందుకంటే అన్న ట్రాక్టర్ నుంచి కిందికి కూడా దిగలేదు. వీళ్ళు ఏం చేసినారు వెనకాల చాలా కట్టినారు కట్టెల పుల్లలన్నీ అన్నం వండుకోవడానికి అక్కడ అనేసి. అవి ఏం చేశాయంటే కనుక యూటర్న్ తీసుకున్న దగ్గర అట్లా కొంచెం క్రాస్ అయ్యేటప్పుడు ఒక లారీకి తగులుకున్నాయి. ఆ లారీ అద్దం పగిలిపోయి పెద్ద రచ్చ గొడవ తెలుసా ఫ్రెండ్స్. మేము అవతల వాళ్ళు అందరం పెద్ద ఫైటింగే జరిగిందనమాట అందరి మధ్య. బట్ ఏదో అలా అయితే అయిపోయింది. పాపం మధ్యలో అన్యాయం అయిపోయింది. ఎవరో ఉన్నారంటే డ్రైవర్ అన్న మాత్రమే. పాపం మా అన్న మొబైల్ లాగేసుకున్నారు వీళ్ళైతే కనుక అవతల లారీ వాళ్ళు.
చిన్న లైట్ పగిలిపోయినందుకు వాళ్ళు 15,000 అడిగారు. బట్ అది అయ్యేది ఒక 5,000 కంటే ఎక్కువ అవ్వదు. జనాలు చూసారా ఎలా ఉన్నారో, బాబోయ్ దారుణంగా ఉన్నారండి. అందరం అన్నాలు తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎంత దారుణంగా ఉందంటే ఫ్రెండ్స్ దారి, నైట్ టైం కాబట్టి నేను మీకు క్లియర్గా చూపించలేకపోయాను. కానీ డే టైంలో వస్తుంటే గుండెలు ఇలా కొట్టుకుంటున్న ట్రాక్టర్లో మాకైతే కనుక దారిని అంటే అప్స్ డౌన్స్ ఉన్నాయన్నమాట. కొండలు ఎక్కి దిగాలి. ట్రాక్టర్ అయితే వామ్మో ఎంత డేంజరస్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, ఇంకా నేను మాట్లాడలేకపోతున్నా, పెయిన్ చాలా వస్తుంది నాకు ఇది. సో కొంచెం సేపు చూస్తూ ఉండండి, మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం. కృష్ణుడు వచ్చాడు. కుదరకూడదు దానికి పండుకోనికి. బాబోయ్ ఎక్కడ దారయ్యా, ఇంత దారుణంగా ఉంది. వాయబా పోయేలో పీపుల్ షాప్లో అయితే ఇంటర్కి. ఫ్రెండ్స్ ఇక్కడైతే అందరం భయంతో ఎట్లా అరుసరం మాకే అర్థం కాలేదు ఫ్రెండ్స్. నిజంగా అయితే కనుక ట్రాక్టర్ అయితే పడిపోతుందేమో అన్నంత భయం వేసింది అనమాట. అమ్మో ఇంత డేంజరస్ దారి అనుకుని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఎవడో సారీ ఆ దేవుని దయంగా అందరం అయితే గోవిందా 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 అనుకుంటూ ఎట్లా ఎక్కేసినామో అర్థం కాలేదు. నిజంగా ఈ గోవింద నామం అనేది ఎంత మంచిదంటే కనుక ఫ్రెండ్స్, ఆ సిచ్యువేషన్లో నిజంగా ఎంత భయం వేసింది. ట్రాక్టర్ మొత్తం ఇలా షేక్ అయింది. అందరం అనుకున్నాం ఎంత గట్టిగా అవసరం తెలుసా, అందరం అయితే గోవిందా 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 అని. నిజంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అబ్బా ఇలాంటివన్నీ కూడాను. బట్ లైఫ్లో ఒక్కసారైనా సరే ఇలాంటివన్నీ మనం చూడాల్సిన ప్లేసెస్ అన్నమాట. నిజంగా చెప్తున్నా, లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటివన్నీ మనం చూడాలి. అప్పుడే లైఫ్కి ఒక అర్థం ఉంటుంది నిజంగా. సరే ఏమి అందరికి నోరు లేవు, ఏం చేయాలి మా పిల్లనే వాడాలనా? చెప్పు నరసింహ, చెప్పు నరసింహ. గోవిందా దేనికోసం ఆగినారు? దిగారు ఇంకా తల ఎన్ని ఎరారు గప్ప 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 లైట్లు వేసుకొని. అరుచుకుంటా కూర్చోంటా పడకుండా పెట్టేసింది. బెల్లం ఉంటానా? ఇది ఏదో కవర్లో చూసిన, టెంకాయల కవర్లో ఉంది. ఉంది టెంకాయల కవర్లో బెల్లం ఉంటుంది. అదో అడుగునా, అదిగో బెల్లం గడ్డ. ఆహా అయిన పనేలే. కోడిగాడు ఏ నిద్రపోతుందో కోడి స్వామి. ఏం స్వామి నీకు బో నిద్ర వస్తుంది? వాయి అబ్బా అన్ని తెంచేసుకునేది, పూలు తెంచేసుకునేది. నోట్లోంచి గొంతులోంచి మాట వచ్చింది లేదా? మొత్తానికి అనుకున్న సాధించుకుని వచ్చేసినాము. ఇంకా కొంచెం ఉంది.
కింద చూడలేనా తగలదు అనుకున్నారు పుల్లలు పుల్లలు రాసుకున్నాయిలే ఏమైంది ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు మొదలు పెడతావు కాదు ఎన్ని గంటలకు మొదలు పెడతావు 3కేనా పెట్టుకోవాలా మామని అన్నాడు ముందర ఉండర్లేని చీమ చీకటి ఓకే ఫ్రెండ్స్ ఇక టైం వచ్చేసి దగ్గర దగ్గర 4 అవుతుంది అనమాట. ఈ టైంకి ఇంకా మా అత్త అప్పటికే లేచి స్నానం చేసి రెడీ అయిపోయింది అనమాట. పూజ కూడా చేసేస్తుంది నైవేద్యం వండడానికి. ఇంకా నైవేద్యం వండుకొని పైకైతే ఎక్కడం మొదలు పెట్టామన్నమాట. అందరు రాలేదు, నేను మా అత్త ఇంకొక అక్క వాళ్ళ హస్బెండ్ ఇంకొక మా మామ మా సునీళ్ళు ఇంకొక అన్న అనమాట. ఒక 5 మందిమి 6 మంది మాత్రమే పైనకి వెళ్ళాము. దేవుడి దగ్గరికి వెళ్ళి నైవేద్యం పెట్టి మేకల్ని కోడిని కోసుకొని రావాలి అనేసి పోయామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజుకి వీడియో అనమాట. ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దీని పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఓకేనా, బాయ్.